బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి సంబంధించిన సంచలన వీడియోలను బయటపెట్టారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పద్మావతి వర్సిటీలో నానిపై దాడి జరిగిందని టీడీపీ ప్రచారం చేసింది. అయితే నానిపై ఎక్కడ దాడి జరగలేదు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కేవలం నాని వాహనాలపైనే దాడి జరిగిందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు కొన్ని వీడియోలు సిట్ అధికారులకు ఇచ్చినట్లు చెప్పారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి సంబంధించిన సంచలన వీడియోలను బయటపెట్టారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పద్మావతి వర్సిటీలో నానిపై దాడి జరిగిందని టీడీపీ ప్రచారం చేస్తుందని, అయితే నానిపై ఎక్కడా దాడి జరగలేదు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కేవలం నాని వాహనాలపైనే దాడి జరిగిందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు కొన్ని వీడియోలు సిట్ అధికారులకు ఇచ్చినట్లు చెప్పారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఇస్తారు. గోపీనాథ్, చెప్పండి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వీడియో రిలీజ్ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కిరణ్, మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసకు సంబంధించి ఇప్పటికే కూడా సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణలో ఇప్పటికే కూడా రెండు పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నేతలపైన కేసులు నమోదు చేయడం జరిగింది. పూసివారిపల్లిలో 13వ తారీఖు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి దాదాపుగా 30-35 మంది పైన వరకు కూడా కేసులు నమోదు చేశారు. విచారణ జరుగుతుంది. అదేవిధంగానే పులివర్తి నాని పైన మహిళా యూనివర్సిటీలో దాడి జరిగిన ఘటనకు సంబంధించి కూడా దాదాపుగా 13 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కడప జైలుకు పంపించడం జరిగింది. సిట్ విచారణ కొనసాగుతుంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ మరో 3-4 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ లోపే మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా గత 2 రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే ఒక మీడియా సమావేశం నిర్వహించి కూడా కేవలం తమ నేతలు అంటే తమ నాయకులు వైసీపీకి సంబంధించిన నాయకులు భాను కావచ్చు, లేదంటే గణపతి, వీళ్ళు మహిళా యూనివర్సిటీల్లో నాని పైన వాహనాల పైన మాత్రమే దాడి చేశారు. ఎక్కడ కూడా నాని పైన దాడి జరగలేదు. కేవలం ఇదంతా కూడా కట్టుకథ, ఇదంతా కూడా ప్రజలందరినీ కూడా మోసం చేసే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని వీడియోలు కూడా ఆ సమయంలో విడుదల చేయడం జరిగింది. అయితే రోజు మీడియా సమావేశం తర్వాత ముందు ఎస్పీని కలిసి కూడా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి కూడా జరిగినటువంటి పరిణామాలు, దాని తర్వాత అల్లర్లకు సంబంధించి ఇష్యూస్ లేదంటే వీడియోస్ సంబంధించి అవన్నీ కూడా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇవాళ మరికొన్ని వీడియోలు కూడా విడుదల చేసి నాని అంటే పులివర్తి నాని పైన అటాక్ ఎక్కడ కూడా జరగలేదు, కేవలం వాహనాలు అంటే పూసివారిపల్లిలో దాడి జరిగింది కాబట్టి అక్కడ మోహిత్ రెడ్డి వాహనాలు ధ్వంసం చేశారు, తగలబెట్టారు. ఆ కోపంలో తమ నాయకులు కొంతమంది కార్యకర్తలు అంటే పులివర్తి నానిని దాడి చేయకుండా ఆయన వాహనాలు మాత్రమే ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో దాడి చేశారనేది ఆయన ప్రధానంగా మీడియా సమావేశంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా కొన్ని వీడియోలు విడుదల చేస్తున్న నేపథ్యంలో మరికొన్ని వీడియోలు కూడా ఇవాళ విడుదల చేశారు. దీనికి కౌంటర్ గా మరి కాసేపట్లో ఇవాళ పులివర్తి నాని కూడా సాయంత్రం 5 గంటలకి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు మీడియా సమావేశం జరిగిన తర్వాత ఆయన కొన్ని వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో ఇవాళ మరికొన్ని వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా కూడా ఇవాళ మరోసారి పులివర్తి నాని మీడియా సమావేశం నిర్వహించబోతున్నాడు 5 గంటలకి. అయితే ఒకరిపైన ఒకరు ఈ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఇప్పటికే కేసుల నమోదు వరకు చేసిన నేపథ్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఎంతో మంది ఇప్పటికే అరెస్ట్ రెండు పార్టీల నుంచి అవ్వడం జరిగింది. అయితే ఒక్కసారిగా మరోసారి మీడియా ముఖంగా ఈ విధంగా ఒకరిపైన ఒకరు నేతలు ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించి అంటే ఆరోపణలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఇవాళ సాయంత్రం పులివర్తి నాని చేపడుతున్నటువంటి మీడియా సమావేశంలో ఎటువంటి అంటే ఏ విధంగా మాట్లాడతారు ఏంటనే దాని మీద మనం ఇంకా వేచి చూడాల కరణ్మయ్య. అయితే గోపీనాథ్, సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ అన్ని కూడా సిట్ అధికారులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఇన్సిడెంట్స్ సంబంధించి ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు ఈ వీడియోస్ అన్ని ప్రొడ్యూస్ చేయడానికి? అంటే ప్రధానంగా ఇందులో అంటే ఒక సైడే అంటే కేవలం పులివర్తి నాని పైన అటాక్ జరిగింది, పులివర్తి నానిని చంపడానికి ప్రయత్నం చేశారు, లేదంటే పులివర్తి నానికి సంబంధించినటువంటి ఆయన్ని హాని చేసే రకంగా కొట్టారు అంటే రకరకాల ఊహాగానాలు అంటే రకరకాల అక్కడ జరిగిన వాస్తవాలన్నిటి వాటన్నిటిని కూడా
మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఈ రకరకాల జరుగుతున్న తరుణంలో కేవలం మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ కొన్ని సిట్ అధికారికి ఇవ్వడం జరిగింది. దానిపైన తమ నాయకులు అంటే అది కూడా తప్పే. అంటే నాని పైన దాడి జరగలేదు, కేవలం వాహనాల మీదనే దాడి చేశారు. వాహనాల మీద కూడా దాడి చేయడం కూడా తప్పే. దానికి సంబంధించి ప్రాయశ్చిత్తంగా ఇటు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కడప సెంట్రల్ జైల్లో ఉన్నారనేది ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే చెప్పడం. ఇదే విషయాన్ని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నాని మీద దాడి జరగలేదు కాబట్టి ఆ వీడియోలన్నీ మేము మీకు మీడియాకి విడుదల చేస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నాం. అంటే ఈ వీడియోలో మీరు ఎక్కడైనా చూడొచ్చు. వీడియోలో ఎక్కడ కూడా నాని మీద దాడి జరగలేదు, వాహనాల మీద మాత్రమే దాడి జరిగిందంటూ కూడా ఆయన మీడియా ముఖంగా వీడియోలు విడుదల చేశారు. అయితే ఇవన్నీ కూడా సిట్ అధికారులకు అదే రోజు ఇచ్చాము. కానీ ఎస్పీ తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎస్పీ రాజు కొత్తగా వచ్చారు కాబట్టి అల్లర్ల ఇష్యూలో ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి కొత్తగా వచ్చిన ఎస్పీని కలిసి తమ నాయకులకు అంటే ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళపైన వాళ్ళకి ఇప్పటికే జైలుకి వెళ్లారు. మిగిలిన వారిని ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, లేని వారందరినీ కూడా ఇరికిస్తున్నారంటూ అనేది ప్రధానంగా ఆయన ఆరోపణ. అందువల్లనే ఎస్పీని కలవడం జరిగింది. కిరణ్మయ్య. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.